మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ రామూర్తి గారు, తాజ్ గారు, వరప్రసాద్, రమణ గారు, ఉప్పల, బెల్లం వేణు గారు, సురేందర్ గారు, శేషు గారు, దల్సింగ్ గారు, ఇంకా మిత్రులు, ముందున్నటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మాట్లాడుతాను. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 2014 నుంచి 12.5 సంవత్సరాలు కావస్తుంది. 12 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు వేధించడమే తప్ప తెలంగాణ కొత్తగా సాధించుకున్నటువంటి మన రాష్ట్రాన్ని ఏమాత్రం సహకరించకపోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రక్రియనే తప్పుపట్టినటువంటి మోడీ గారు దాన్ని ఎప్పటికప్పుడు అవహేళనే చేసుకుంటూ వస్తున్నారు. తల్లిని చంపి పిల్లను బతికిచ్చారు అని చెప్పి దగ్గంచుకొని ఏ ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రం పట్ల సానుకూలత లేదు, సహాయం లేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా లేదు, ఏమీ చేయరు. పైగా చాలా చేశామని చెప్పుతుంటారు. ఆ పక్కనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను సబ్జెక్టులకు పోయే ముందు. పోలవరం ప్రాజెక్టు అది ఎప్పటి నుంచో కడుతున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నారు. దానికంటే పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం 3.5-4 ఏళ్లలో కంప్లీట్ చేశారు మన కేసీఆర్ గారు. అది ఎన్నిసార్లు కొట్టుకుపోయింది, డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, అవి కొట్టుకుపోయినాయి, అన్నీ కొట్టుకుపోయినా కూడా దానికి మళ్ళీ నిధులు ఇస్తూనే ఉంటారు, జాతీయ హోదా చెప్తూనే ఉంటారు, డబ్బులు ఇస్తూనే ఉంటారు. విచిత్రం ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, రాష్ట్రం విభజన తర్వాత అయినటువంటి ముఖ్యమంత్రులు ఒక్కరోజు కూడా పోలవరం మీద ఇది డ్యామేజ్ అయింది, అది డ్యామేజ్ అయిందని మాత్రం చెప్పుకోరు, విమర్శించుకోరు. అది వాళ్ళ ముందు చూప బాధ్యతన తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 1,00,000 కోట్లు, 85-90 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచంలోనే ఒక అత్యంత విలువైన గొప్పదైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం కడితే నిత్యం మన తెలంగాణలో ఉన్న సంపదని మనం మెచ్చుకోవాలి. కానీ ప్రతిరోజు తిట్లు ఇవి తప్ప చేసింది ఏం లేదు. ఇక మొన్న వచ్చారు వారు, 5వసారి వచ్చాడు ఖమ్మం. వచ్చినప్పుడల్లా తిట్లు, బూతులు, పురాణాలు తప్ప హామీలు లేవు, ఇచ్చింది లేదు. పోయినసారి ఇచ్చిన హామీలు ఈసారి చేసినాం అని చెప్పుకోవటానికి ఏమీ లేవు. ఇంకా మాట్లాడితే రక్తాన్ని చూస్తూ అంటాడు, రక్తం పొలాలలో జల్లాలంటాడు. అది చాలామంది రక్త తర్పణం, అమరులు, విద్యార్థులు అమరులైన తర్వాతనే, చాలా 1,200 మంది అమరులైన తర్వాతనే, రక్తం చిందించిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. ముఖ్యమంత్రి గారు, మీరు ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడలేదు, జై తెలంగాణ అనలేదు. కానీ మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ సబ్జెక్ట్ ముందు, దీని తర్వాత వెళ్తాం. ఈరోజు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, బొగ్గు గనుల శాఖ మంత్రి, కొత్తగూడెం యాత్రకు వచ్చారండి. ఏం యాత్ర అది? సింగరేణి భరోసా యాత్ర. యాత్ర చేయడానికి వచ్చాడు, చెయ్యండి, తప్పులేదు. ఎప్పటిదాకా 12.5 సంవత్సరాలు అయినా కూడా సింగరేణికి మీరు ఇచ్చింది కానీ, చేసింది కానీ, ఒరగబెట్టింది కానీ ఏమీ లేదు. 1995లోనే మీరిప్పుడు చెప్తున్నటువంటి తాడిచెర్ల 2 బ్లాక్ సింగరేణి నిధులు ఖర్చు పెట్టి వాళ్ళ మెకానిజం తోటి ఐడెంటిఫై చేసుకొని అప్పటి నుంచి పోరాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని వెంటబడి అది సాధించే ప్రక్రియలోని భాగమే ఈ తాడిచెర్ల 2 బ్లాక్ మైన్.
దాన్ని మేము ఇవాళ ఇచ్చాము అని గొప్పగా చెప్పుకుంటున్న మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూభాగంలో ఉన్న మైన్ తెలంగాణ హక్కు సింగరేణిది హక్కు. అది సింగరేణి భూములు సింగరేణికి ఇవ్వడానికి మీకేమి ఇబ్బంది? ఇన్ని సంవత్సరాలు వేధించి ఇవాళ ఇచ్చి వచ్చిందని చెప్పి దాన్ని మేమేదో ఇచ్చామని చెప్పుకునేదాన్ని మేము ఖచ్చితంగా కూడా అది మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం, టీబీజీకేఎస్ మా బొగ్గుగని కార్మికుల పోరాట ఫలితమే, వాళ్ళ కష్ట ఫలితమే అది ఆ మైన్. దాని వెనకాల కేసీఆర్ గారి దూరదృష్టి, మా పార్టీ కార్మికులు అక్కడ ఉన్న కర్షకులు మొత్తం కష్టమే అది. దాన్ని ఎట్లా ఇచ్చారు మీరు? దాదాపు 12-13 ఏళ్ల నుంచి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఉన్నటువంటి సిస్టమ్ని మార్చి ఎంఎండిఆర్ యాక్ట్ ద్వారా మార్చి దాన్ని ప్రైవేట్ ఇదొక్కటే కాకుండా దేశంలో ఉన్న బొగ్గు గనులన్నీ మీరు ఇప్పటివరకు ఎన్ని యాక్షన్ పెట్టారు, ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని సింగరేణికి ఇచ్చారు, ఈ లెక్కలు మీరు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటా సింగరేణి మీద ఉన్నటువంటి హక్కు 51% సింగరేణి మీద తెలంగాణ రాష్ట్ర హక్కు ఉంది, దాని వాటా. కేంద్ర ప్రభుత్వానికి కూడా 49% వాటా ఉంది. ఎవరైనా ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి టాప్ ప్రయారిటీ ఇస్తాయి. ఆ టాప్ ప్రయారిటీలో సింగరేణిని కాపాడుకోవాలి, చాలామంది ఉద్యోగస్తులు ఇక్కడ బతకాలి. అసలు తెలంగాణ రాష్ట్ర కాంక్ష కోరిక ఉద్భవించిందే సింగరేణి బొగ్గు నుంచి, కార్మికుల నుంచి, ఉద్యోగాల నుంచి, నియామకాలు, నిధులు, నియామకాలు, నీళ్లు అనే సబ్జెక్టు మీదనే తెలంగాణ రాష్ట్రం ఉద్భవించింది. దాంట్లో ప్రధానమైనది తెలంగాణలో ఉన్నదే సింగరేణి. ఇక్కడ ఉన్నటువంటి బ్లాకులు ఇక్కడ ఉన్నాయి ఇవ్వకుండా ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతున్నారు మీరు. దీంట్లో ప్రైవేట్ పరం చేసినవి ఇప్పటివరకు కోయగూడెం కానీ, సత్తుపల్లి, శ్రావణపల్లి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఎందుకు నామినేషన్ పద్ధతిగా ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు? మీరు గుజరాత్లో లిగ్నైట్ మైనింగ్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకు కావాల్సిన నామినేషన్ పద్ధతిలో ఇచ్చుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణికి ఒక తెలంగాణ రాష్ట్ర బిడ్డ గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మీరే బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సాధించలేనప్పుడు ఇంకెప్పుడు మనకు తెలంగాణకు న్యాయం జరుగుతుందో చెప్పాలి. మంత్రి గారు మీరు దీని వెనకాల ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మీకు కావాలంటే ఏ రాష్ట్రంలోనైనా నామినేషన్ పద్ధతిలో మీ వాళ్ళకి ఇచ్చుకుంటారు, ఎయిర్పోర్ట్లు ఇచ్చుకుంటారు, బొగ్గు గనులు ఇచ్చుకుంటారు, ఇనుప ఖనిజాలు ఇచ్చుకుంటారు, ఏవైనా ఇచ్చుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సింగరేణిని ఎందుకు కాపాడరు? సింగరేణికి ఎందుకు ఇవ్వరు? ఇవన్నీ జరుగుతున్న అక్రమాల గురించి మీకు మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు మీకు లేఖలు రాస్తే, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద వాళ్ళ ప్రభుత్వం మీద మీకు వివరణలు ఇస్తే, లేఖలు రాస్తే మళ్ళీ మీరే వాళ్లకు అప్పచెప్పడం, దొంగతనం చేస్తున్నారు, దొంగలు వీళ్ళని మీకు కంప్లైంట్ ఇస్తే మీరు దొంగలా దొరలా మీరే చూసుకోండి తెలుసుకోండి అని వాళ్ళకి అధికారం ఇస్తే ఇది ఎంతవరకు న్యాయం? దీని మీద చాలా క్లియర్గా మా హరీష్ రావు గారు కొత్తగూడెంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చెప్పడం జరిగింది. దాంట్లో కూడా ఆ విషయంలో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. కనీసం సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాం, సెంట్రల్ విజిలెన్స్ అన్నా విచారణ చేయమని చెప్పాం. దానికి మాత్రం రారు. కానీ అక్కడ ఏదో 2 పిల్లర్లు కూలినాయి అని అంటే చిన్న 300-400 కోట్ల వర్క్ అది కూలింది కూడా కాదు, అది ఎవరో బ్లాస్ట్ చేసిందే. అయినా ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పారు దానివల్ల ఇబ్బంది లేదని, మీరు నీళ్ళు వాడుకోమని చెప్పారు. దాన్ని కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఎల్ఎన్టీ సంస్థ కూడా ముందుకు వచ్చింది రిపేర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని. మీరు అవి చేయకుండా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు జాప్యం చేసుకుంటా ఇదేదో గేట్లు బంద్ చేస్తేనే నీళ్లు లిఫ్ట్ చేస్తుంది, నీళ్లు లిఫ్ట్ చేస్తానికి బంద్ చేస్తే భద్రాచలం మునిగిపోతుంది, ఇవన్నీ దొంగ సాకులు 2.5 ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కిందికి పంపించే నీళ్ళని మాత్రం
మీ గురువుగారు గురుదక్షిణగా మీరు వదిలిపెట్టిన నీళ్లను ఆంధ్ర రాయలసీమ దాకా పట్టిసీమ దాకా రాష్ట్రాన్ని మొత్తం నీళ్లు బారించుకుంటున్నాడు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇక మాకు చాలు, మా ప్రాజెక్టులన్నీ నిండిపోయినాయి, మాకు ఇంక అక్కర్లేదు, ఇక మా ఎంత ఓవర్ఫ్లో అయిపోయింది, మాదంతా ఇక సముద్రం పాలవుతుంది, మీరు ఆపుకోండి, మీరు నింపుకోండి అని మీ గురువుగారు మీకు ఫోన్ చేస్తే తప్ప మీరు నీళ్ళు ఎత్తరా? ముఖ్యమంత్రి గారు దీని మీద సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇక సరిపోయినాయి, మా కడుపు నిండింది అన్న తర్వాతనే మాత్రమే మీరు నీళ్లు లిఫ్ట్ చేస్తారా? మా కేటీఆర్ గారు మీ దగ్గరకు వచ్చి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరకు వచ్చి పంపుల దగ్గరికి వాళ్ళుగా ఉన్నాయి నీళ్లు, దాన్ని ఏ మాత్రం గేట్లు బంద్ చేయాల్సిన అవసరం లేదు, అది కూడా చూపించారు, దాని మీద కూడా చేయలేదు. బీజేపీ పార్టీ ఒక ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, అసలు నీళ్ళు ఎత్తడానికి గేట్లు బంద్ చేయాల్సిన అవసరం లేదు, పిచ్చోళ్ళ మీరని కూడా మీ పార్టీ బీజేపీ తిట్టింది కూడా. బీజేపీ పార్టీ ఒక ఎంపీ కూడా తిట్టారు. అంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దాంట్లో ఒక ఎంపీ ధైర్యం చేసి నిజం చెప్పాడు. ఆయన నిజంగా కూడా అప్రిషియేట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే అది కట్టినప్పుడు దాని విలువేందో తెలుసు. అక్కడ పోయి చూస్తే అర్థమవుతుంది, అటు పక్క ఇసుక, అటు పక్క ఉంది నీళ్ళు, ఇటు పక్క ఉన్నాయి. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మీరు ఏ పని కూడా చెయ్యరు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చోటాబాయ్ బడేబాయ్ కలిసి నీళ్లు పోతున్న నీళ్ళనే వాడుకోవడం చేత కాదు. ఇక బొగ్గు గనులను మీరు ఎక్కడ కాపాడతారు? మీరు వదిలేసి ప్రైవేట్ పరం చేసేసి ముఖ్యమంత్రి గారి బామర్దులకు ఇంకెవరికో ఇచ్చుకోవడానికి వాళ్ళు ఓవర్ బర్డన్ నుంచి ప్రతి దిక్కున కూడా మీకు అందరు తెలుసు. కేటీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు అనేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఏందండి? సైట్ విజిట్ సర్టిఫికెటు అక్కడున్న వాళ్ళే అక్కడ పోయినాక చూసే వాళ్ళు సర్టిఫై చేస్తే ఇస్తా అంటే దొంగకే తాళం వాళ్ళకే అప్పచెప్తే వాళ్ళు ఎవరినైనా రాణిస్తారా? ఇంకో పని అవుతుందా? కంప్లీట్గా వాళ్ళ చేతిలో మీ చేతిలోనే పెట్టుకున్నారు. మైండ్స్ అన్నీ కూడా మాకేమి ఇబ్బంది లేదు, మీరు చేయండి. ఇంకొక 2 సంవత్సరాలు వేధిస్తారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. నేను ముఖ్యంగా కోరేదంటే ఇక్కడున్న ముఖ్యమంత్రికి ఎట్లాగూ బుద్ధి లేదు, ఇది అంత పని చేయడు. ఆయన మాట్లాడితే బూతుల ప్రపంచం తప్ప ఇంకోటి ఉండదు, బూతు పురాణం తప్ప. కనీసం ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బట్టి గారు ఏం చేస్తున్నారు, 3 మంత్రులు ఏం చేస్తున్నారు, ఇక్కడే సింగరేణి మెయిన్ మూలాలు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి కదా, వాటిని కాపాడడానికి మిగతా ఉన్నాయన్నీ సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ 3 ఉంది, శ్రవణపల్లి మైన్ ఉంది, కళ్యాణ్ కని ఉంది, కోయగూడెం 3 కూడా ఉంది. వీటికైతే పెద్ద ఇబ్బందులు కూడా లేవు. ఈ మైన్స్ అన్నిటి కూడా ఓన్లీ ఎన్విరాన్మెంట్ కొన్ని సర్టిఫికెట్లు కావాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వస్తే కూడా ఈ మైన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే మనము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదా మన కిషన్ రెడ్డి గారు ఈ మాత్రం కూడా బొగ్గు గని శాఖ మంత్రి పని చేయించలేకపోతున్నారా? ఫారెస్ట్ మినిస్టర్ మన ఇప్పుడు ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్ గారిని కలిసి కానీ ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి చాలామంది అక్కడ సీఎం గారు పిఆర్ఓలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చి కూడా ఈ మైన్స్ ఓపెన్ చేస్తే సింగరేణికి మన బిడ్డలు, మన అన్నలు, మన తమ్ముళ్ళు ఎంతమంది సంతోషంగా ఉంటారు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎన్ని వస్తాయి. ఏది చేత కాదు. ఇక డిపెండెన్స్ జాబ్స్కి వస్తే సింగరేణిలో కేసీఆర్ గారు దూరదృష్టితో ఆలోచించి యువతరాన్ని నింపుదాం, వయసు అయిపోయిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు వంటలు పిల్లలకు ఉద్యోగాలకు కూడా అవకాశం వస్తాయని దాదాపు 16,500 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళని ఈ ఎంక్వైరీ అని ఆ ఎంక్వైరీ అని వేధించడమే సరిపోతాను. మా ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఇక ఆ సిస్టమ్ను మెడికల్ బోర్డు మీటింగ్ పెట్టడం కానీ డిపెండెంట్ జాబ్స్ ఇవ్వడంలో కానీ కూడా తాత్సారం చేస్తూ వస్తుంది. నేను అనేక సార్లు అడిగాను, ఇవ్వండి జాబ్స్ ఇవ్వండి, పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు డిపెండెంట్ జాబ్స్ ఇవ్వండి, మీరు పెట్టండి బోర్డు మీటింగ్ అని. అక్కడే ఉన్నటువంటి అధికారులను చాలాసార్లు అడగడం జరిగింది. మొన్న మేము పెట్టాం సార్, వర్కౌట్ అవుతుంది, మేము చేస్తాం, ఆ పనిలో ఉన్నామంటారు తప్ప చేసింది లేదు, ఇక్కడ అయ్యింది లేదు. మన ఖమ్మం జిల్లా మంత్రి బట్టి గారి చేతులు ఉంటేనే ఈ పనులు అవుతలేవు.
మన జిల్లా మన రాష్ట్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తలుచుకుంటేనే చేసే పనులు అవుతలేవంటే ఇది ఒక మంచి టర్మ్, మంచి టైం ఇది వాళ్ళకి చేసుకోవాలంటే, సింగరేణిని అభివృద్ధి చేసుకోవాలంటే వాళ్ళకు వచ్చిన అవకాశం చాలా గొప్పది. మొత్తం ఉన్న మైన్స్ అన్ని క్లియర్ చేయొచ్చు సింగరేణిలో. కొన్ని ఈసీలో పర్మిషన్స్ వస్తే అయిపోతాయి, కొన్ని నామినేషన్లో ఇస్తే అయిపోతాయి. ఎంత పెద్ద పని అండి ఇదంతా తలుచుకుంటే కూడా మ్యాటర్ ఒక 6 monthsలో చేయించుకోవచ్చు కిషన్ రెడ్డి గారి సిస్టంలో ఉంటే. దాని కనుక నేను గుర్తు చేయడం కూడా జరిగింది. నేను బొగ్గుగని స్టీల్స్ దాంట్లో నేను కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను. నేను మంత్రి గారి దృష్టికి కూడా పెట్టాను. కిషన్ రెడ్డి గారు అన్నా, నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ టర్ములో మీరు ఈ మంత్రిగా ఉన్నప్పుడు మన సింగరేణి కనుక అన్ని మైన్స్ తెచ్చుకోకపోతే ఇబ్బంది అవుతుంది, మొత్తం దాన్ని వెంట పడతాం, మేము మా పార్టీ నుంచి సపోర్ట్ చేస్తాం, మేము వస్తామని చెప్పాం. చెయ్యరే, మళ్ళీ దాన్ని అట్లా ఆపుతారు, దీన్ని ఇట్లా ఆపుతారు. మాట్లాడితే మా ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది అంటారు. సింగరేణి టీబీజీ కేసు ఉద్యోగస్తులకు తెలుసు. కేసీఆర్ గారు మా ప్రభుత్వం పోయే రోజు చివరి రోజు వరకు కూడా 3,200 కోట్ల లాభంతో సింగరేణిని మీకు అప్పచెప్పాం. మీరు దాన్ని అప్పుల కుప్పగా చేసి దాని డబ్బులు దానిలోంచి అన్ని లిఫ్ట్ చేసి బయట వాడుకోవడం, చివరికి మీరు ఫుట్బాల్ ఆడుకోవడానికి కూడా మెస్సీతోని దాని డబ్బులే తీసి వాడుకోవడం, దాన్ని ఏకంగా మళ్ళీ 4,300 కోట్లు ఓవర్ డ్రాప్ చేసి అప్పుల పాలు చేసిర్రు ఈ ముఖ్యమంత్రి గారు. దీని మీద మాట్లాడితే, దీని మీద కంప్లైంట్ చేస్తే బొగ్గు గనుల శాఖ మంత్రి గారు పట్టించుకోరు, మళ్ళీ వాళ్ళకే చెప్తారు ఏమవుతుందని. 49% మీకు కూడా వాటా ఉంది మంత్రి గారు, 51% మాకుంది తెలంగాణ రాష్ట్రంలో ఉంటే, ఒక తెలంగాణ రాష్ట్ర బిడ్డగా మీరు దాని మీద కన్ను పెట్టి అన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది కిషన్ రెడ్డి గారు మీకు. ఖచ్చితంగా మా పార్టీ మిమ్మల్ని అడుగుతోంది మిగతా మైన్స్ అన్ని తొందరగా ఇప్పించమని, కారుణ్య జాబ్స్ ఇవ్వమని. చివరిగా మేము మాట్లాడేది ఏంటంటే, ఇక కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు సైట్ విజిట్స్ దానికోసం కాకుండా రేవంత్ రెడ్డి గారు ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, ఇంకా ఒకటి మొన్న మా హరీష్ రావు గారు ఎప్పుడైనా సరే ఒక కంపెనీ కాదు, ఒక ప్రభుత్వ లెవెల్లో జనరల్గా ఎక్కడ ఇలాంటి తప్పు జరగదు. మార్చి వస్తుందంటే ఎక్కడో దిక్కున బుక్స్ అడ్జస్ట్మెంట్ కోసం, లాభాల్లో చూపించడం కోసం, బ్యాంక్ లోన్స్ తెచ్చుకోవడం కోసం ఏదో చేసే తప్పుని కేవలం ఏ మాత్రం అవసరం లేకుండా సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం చేశారు. మాయం చేశారంటే దాని అర్థం లేని బొగ్గును క్రియేట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్లు కట్టారు, మార్కెట్ ఈ బొగ్గు సెస్ కూడా కట్టారు. ఎందుకు కట్టారు? దీని మీద కిషన్ రెడ్డి గారికి లేఖ రాస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి గారికే చూడండి అని చెప్తారు. ఎట్లా చూస్తారు? మీరు సిబిఐ విచారణ చేయాలి, లేదా సెంట్రల్ విచారణనే ఏదైనా చేయాలి. ఏమీ చేయకుండా వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఏందో అర్థం కాదు. కిషన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా, లావాదేవీలు ఉన్నాయా, లేదంటే ఏమున్నాయి, మీరు అతన్ని ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మా పార్టీ తరఫున ఖచ్చితంగా మేము నిలదీస్తున్నాం. ఇది ముమ్మాటికి మా డిమాండ్ కూడా. మీకు చెప్పినవి మీరు విచారణ చేయాలి తప్ప మళ్ళీ వారినికే చూడండి అని అంటే అది అవుతుందా? ఎట్లా సాధ్యమవుతుంది? అది చేయరు. ఇంకా మా హరీష్ అన్న కానీ, ఇంకా రామగుండం, భూపాల్పల్లి, మందమర్రి మైన్లకు వెళ్ళి బొగ్గ ఎక్కడ ఉందో కానీ చూపించమని కూడా అడిగారు. వాళ్ళు ఏం చూపించే పరిస్థితి లేదు, అది కాదు కూడా. కారుణ్య జాబ్స్ అట్లాగే పోయినాయి. టీబీజీకే ఈ మైన్ కూడా రావడానికి కారణం మా టీబీజీకే కార్మికుల పోరాటమే. కేసీఆర్ గారు ప్రైవేట్ వ్యక్తులకు కొన్ని బొగ్గు గన్లు మైన్స్ ఇస్తే కూడా మా మధు అన్న, నేను, రేగాకాంతారావు గారు సింగరేణి కోసం కొత్తగూడలో 1.5-2 years అవుతుంది రోడ్ల మీద ఎండలో కొన్ని గంటల పాటు కూడా ధర్నాలు చేశాం. సింగరేణిని కాపాడుకోవడం కోసం కేసీఆర్ గారు ఎన్నో చేశారు. ప్రధానమంత్రికి ఈ మైన్లు ఇవ్వమని లెటర్లు రాశారు. మా కేటీఆర్ గారు ప్రహ్లాద్ జోషి వెంట కూడా పడ్డాడు, మైన్స్ అలాట్ చేయమని చెప్పారు, ఏ ఒక్కటి చేయలేదు. ఇంకా నేను ఒకటి డిమాండ్ చేస్తున్నాను, సింగరేణి కార్మికులు భూగర్భంలోకి వెళ్ళి పనిచేస్తున్నారు. వాళ్ళ జాబ్స్ వాళ్ళది ఎప్పుడు రోజు అభద్రతా భావమే, ఎక్కడ కూడా భద్రత కనిపించదు. అంటే కూలిపోతే మళ్ళీ తిరిగి రారు. అట్లాంటి విపత్కరమైన కష్టతరమైన జాబ్ చేస్తుంటే గవాళ్ళ దగ్గర కూడా ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోవాలా ప్రభుత్వాలు?
దాని మీద కూడా ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేయాలి టీబీజీ కేసు కార్యకర్తలు కార్మికులు? బొగ్గు గనుల శాఖ మంత్రి మేము కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మా పార్టీ తరఫున మేము డిమాండ్ కూడా చేస్తున్నాం సీరియస్గా, ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేయండి బొగ్గు గని కార్మికులకు. వాళ్ళ పోరాటం న్యాయమైంది, దాని మీద చేయాలి ఒకటి మా డిమాండ్. ఇంకా హరీష్ రావు గారు చెప్పారు, ఓబీలో గోల్మాల్, డీజిల్లో స్కామ్, బ్లాస్టింగ్ మెటీరియల్లో స్కామ్, స్టాక్ లేకుండా ఉన్నట్టు చెప్పిన దాని మీద వీరన్నిటి మీద కనీసం సిట్టింగ్ జడ్జితోనైనా విచారణ చేయమని అడుగుతున్నాం మా పార్టీ తరఫున. ఇక ఫైనల్గా ఒక ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసిన మైన్స్ ఏవైతే ఉన్నాయో, కోయగూడెం 3, సత్తుపల్లి 3, శ్రావణపల్లి, కేకే 6 అంటే కళ్యాణ్ గని, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆపినాయి, ముందుకు పోవట్లేదు కూడా. వాటిని కూడా చిన్న ప్రాబ్లమ్స్, ఈసీ క్లియరెన్సో ఇంకేమవుతున్నాయో అవన్నీ కూడా మన సింగరేణికి ఇచ్చుకోవచ్చు. మన సింగరేణిని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఇంకా అవేమో ప్రైవేట్ వ్యక్తుల చేతిలోంచి తెచ్చుకోవాలి. ఈసీలో ఉన్నటువంటి కొన్ని ఉన్నాయండి, నేను అప్పటి నుంచి చెప్తున్నాను, ఆ ఈసీ లిమిట్లో ఉన్నాయి. మళ్ళొక్కసారి ఫైనల్ లిస్ట్ చదువుతాను నేను. గోలేటి ఓపెన్ కాస్ట్, మాదారం ఓపెన్ కాస్ట్, కేకేఓసి మందమర్రి, పూసపల్లి ఇల్లందు, మనుగూరు ఓపెన్ కాస్ట్, ఈ 5 మైన్లు ఈసీ లిమిట్లో ఉన్నాయి. ఈ ఈసీలు వస్తే ఈ 5 మైన్లు ఇమ్మీడియట్గా ఓపెన్ చేసుకోవచ్చు. దయచేసి మంత్రి గారు, కిషన్ రెడ్డి గారు, మా పార్టీ తరఫున ఉన్నటువంటి మా ఎంపీలం మేమందరం కూడా మీ దగ్గరకు వస్తాం. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ అన్న దగ్గర కూడా పోదాం, వారిని కూడా కలుస్తాం. ఖచ్చితంగా ఈ మైన్స్కి ఈసీ క్లియరెన్స్ ఇప్పించండి. మాకు ఎలాంటి భేషజాలు లేవు, మీరే చేయండి. ఆ పేరు కూడా మీరే కొట్టేయండి, మాకు బాధ లేదు. మాకు కావాల్సిందల్లా మా సింగరేణి టీబీజీ కేసు, మా సింగరేణి కార్మికులకు వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, మాకు పని కావాలి. సింగరేణి బొగ్గు మైన్స్ అంతా సింగరేణి కస్టడీలో ఉండాలి, మా ఉద్యోగస్తులు బాగుండాలి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలి, తెలంగాణ బిడ్డలు బాగుండాలని కోరుకుంటున్నాం తప్ప దీంట్లో మాదేమీ దురాలోచన లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు అనేది మాత్రం మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మీరు కోఆపరేట్ చేస్తలేరు, మీరు ఏం మాట్లాడతలేరు, మాకు సపోర్ట్ చేస్తలేరు అంటారు. గోదావరి బనకచెర్ల ఇష్యూలో అప్పటికప్పుడు వాళ్ళు మొత్తం దాదాపు 80,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ అలర్ట్ చేసుకొని జాతీయ ప్రాజెక్టు కింద పెట్టుకొని హడావుడిగా జరుగుతున్న నిర్ణయాలు అక్కడ ఉన్నటువంటి జలశక్తి మంత్రి గారు పర్మిషన్లు ఇస్తుంటే లేదు లేదు మనం ఆపాలని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు గొడవ చేస్తే లేదు మీరు మాకు సపోర్టే చేస్తలేరు, మీరు రండి అఖిలపక్షం పెడతా అన్నారు. పోయాం బరాబర్. కేసీఆర్ గారు చెప్తే కేసీఆర్ గారు సూచన మేరకు నేను వెళ్ళాను మా పార్టీ తరఫున, మీరు బీజేపీ వాళ్ళు వచ్చారు, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ వచ్చారు, నేనున్నాను. మీరు చేసింది ఏంది చివరికి? దాని మీద ఏం మాట్లాడకుండా అక్కడికి వచ్చిన దాన్ని మీరు బీజేపీ కాంగ్రెస్ కలిసి కేవలం కేసీఆర్ గారు పుట్టించిన ఈ ఇబ్బంది తప్ప ఏమీ లేదని చెప్పి అవహేళన చేసే ప్రయత్నం చేశారు. మేము అక్కడి నుంచి ఖచ్చితంగా వాకౌట్ చేసి బయటకు వచ్చాం. ఎప్పుడు మీకు కోఆపరేట్ చేద్దామని వచ్చినా మమ్మల్ని ఇబ్బంది పెట్టి అవహేళన చేయడానికి తప్ప, అపహాస్యాలు చేయడానికో దేనికో తప్ప ఎప్పుడు నువ్వు కరెక్ట్గా ఏ ఇష్యూ మీద ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళావు? పొద్దున అనుకుంటే మధ్యాహ్నం అనుకుంటే సాయంత్రం మీరు వెళ్ళి మీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేని కలవడానికన్నా లేట్ అవుతుందేమో కానీ మోడీ గారిని కలవడానికి రెడ్ కార్పెట్ వేసి పెట్టి ఉంటుంది. ఎప్పుడు చోటే బాయ్ రాగానే బడే బాయ్ రిసీవ్ చేసుకుంటారు. మరి మీ మధ్యన ఇంత మంచి రిలేషన్ ఉన్నప్పుడు ఈ మైన్స్ తేవడానిలో మీకు ఏమి ఇబ్బంది? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఒక జాతీయ హోదా తెచ్చి డబ్బులు అడగడానికి ఏమి ఇబ్బంది? ఇక పైగా మమ్మల్ని ఇవాళ 13వ తారీఖు మా భట్టి గారు పిలిచారు, అరే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు రండి, బీజేపీ పార్టీ ఎంపీలు రండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు రావాల్సిన పెండింగ్ నిధులు కానీ అనేక వాటి మీద మీతో మాట్లాడాలనుకుంటున్నాం. రేపు పార్లమెంట్ జరగబోతుంది 26వ తారీఖు నుంచి, దాని మీద మనం ఏమేమి తెచ్చుకోవాలి, మనం కొట్లాడాలి కదా, మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం రమ్మని అంట. అయ్యా భట్టి గారు, మీరు ముఖ్యమంత్రి గారు కూడా జాయిన్ అవుతారు అక్కడ, మీరు రండి అని మిమ్మల్ని పిలిచారు కదా. ఎప్పుడైనా సరే పార్లమెంట్ సెషన్ జరిగే ముందు మా నేత
కేసీఆర్ గారు మాకు సూచిస్తారు, మాకు దిశానిర్దేశం చేస్తారు. తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. ఏ రోజు కూడా మీరు ఒక జై తెలంగాణ అని సీఎం జాక్పాట్ సీఎం గారు మీరు మాకు చెప్పాల్సిన పని లేదు, మా ఎంపీలకు సూచించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు భట్టి గారు మాకు తెలుసు తెలంగాణ రాష్ట్రం కోసం ఏం కావాలో, ఏం కొట్లాడాలో, ఏం నిధులు పెండింగ్ ఉన్నాయో మేము కొట్లాడినంతగా మీ 8 మంది బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలు ఏ రోజు కొట్లాడరు. మేమే కొట్లాడతాం. తెలంగాణ రాష్ట్ర సాధించిన పార్టీగా అన్నీ కొట్లాడేది మేమే. ఎప్పుడు అడిగారు మీరు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి దాన్ని ఒక్కటన్నా తెచ్చే ప్రయత్నం తెచ్చారా? ప్రతి దాని వెనుకబడి కొట్లాడుతున్నది మేము. మొన్నటికి మొన్న ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో దాని చట్ట ప్రకారం దానికోసం అమరావతి కోసం బిల్లు పెట్టుకుంటే దాన్ని మేము సపోర్ట్ చేసినప్పుడు కూడా మేము చివరిగా అడిగాం. మాకు భద్రాచలంలో ఉన్నటువంటి 5 గ్రామాలు కావాలని అడిగాం. పోలవరం ఎత్తు తగ్గించమని అడిగాం, డిమాండ్ చేశాం. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అడిగాం. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగాం. కొట్లాడంగా సమ్మక్క సారమ్మ యూనివర్సిటీ వచ్చింది. దానికి కూడా నిధులు సరిగ్గా ఇవ్వకుండా దాన్ని నత్తనడకగా నడిపిస్తున్నారు. వాటి మీద కొట్లాడండి ముఖ్యమంత్రి గారు. మాకు ఏం కొట్లాడాలో, ఢిల్లీలో ఎట్లా కొట్లాడాలో, ఏం తేవాలో మాకు కేసీఆర్ గారు అనునిత్యం చెప్తారు. మేము తెచ్చుకుంటాం, చేస్తాం. మీ దగ్గరకు వచ్చి మీతో చెప్పి ఇది రావాలి అవి రావాలని మీరు చెప్పాల్సిన పని మాకు లేదు. మీ వాళ్ళు మాట్లాడరు. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర విభజన ప్రక్రియను పాకిస్తాన్తో పోల్చినటువంటి మీ బీజేపీ పార్టీ ఎంపీల గురించి బీజేపీ ఎంపీలు మాట్లాడరు. మీ 8 మంది ఎంపీలు మాట్లాడరు. మేము మాట్లాడి కొట్లాడేదాకా మీ ముగ్గురం ఉన్నా, ఎంతమంది ఉన్నా మా తెలంగాణే మా ఊపిరి. తెలంగాణ కోసం మేము కొట్లాడతాం. మా నాయకుడు తెలంగాణ కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత చెప్పింది మాకు గుర్తుంటుంది. మేము చేసుకుంటూ పోతాం. మీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. మా తెలంగాణకు కావాల్సినవి మేము చేస్తాం. మీరు మాత్రం మీ చోటే బాయ్ బడే బాయ్ మీ లింక్ ఇట్లాగే ఉంచుకోండి, బాధ లేదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణికి మొత్తం మైన్స్ తెప్పించి మీ చోటే బాయ్ బడే బాయ్ రిలేషన్ పటిష్టం చేసుకోండి. కానీ అవి మాత్రం తెచ్చిపెట్టాలని చెప్పి కోరుతూ చివరిగా కిషన్ రెడ్డి గారిని అన్న, దయచేసి మీరు ఈ 5 ఎన్విరాన్మెంట్ సర్టిఫికేట్లు ఎక్కడైతే ఈసీ క్లియరెన్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తే ఈ 5 మైన్స్ ఇమీడియట్గా రిలీజ్ అవుతాయి. తాడిచెర్ల నడుస్తుంది. ఇంకా వచ్చేటివి కూడా అన్నీ నామినేషన్ పద్ధతిలో ఇవ్వండి. టెండర్లో ఇస్తే అధిక వ్యయం అధిక భారంతో ఇస్తే ఏం లాభం? ఇది ప్రభుత్వ రంగ సంస్థనే కదా. మీకు 49% ఉంది, మాకు ప్రభుత్వానికి 51% ఉంది. ఎవరి ఆస్తి కాదు, ఎవరి కోసం అడుగుతలేం. మేము నా కోసం అడుగుతలేం, మీకోసం కూడా అడుగుతలేం, ప్రభుత్వాల కోసం. ఇది మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. మీరు ఖచ్చితంగా కూడా దీన్ని వెంటబడతాం. పార్లమెంట్లో మళ్ళీ నిలదీసే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. చెప్పారు. మీడియా మిత్రులుగా, తెలంగాణ బిడ్డలుగా మీరు కూడా ఆలోచించాల్సిన సమయం. గత 30 నెలలుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ రకమైన మ్యాచ్ ఫిక్సింగ్లు జరుగుతూ ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీని అంతమొందించటం కోసం, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయటం కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు దొంగలు చేతులు కలిపినట్టు అటు బీజేపీ, ఇటు కాంగ్రెసు, అటు ఎంఐఎం 3 పార్టీలు మిలాఖత్తోని ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు రోజు స్టేట్మెంట్ ఇస్తారు, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయిన ఈ రాష్ట్రంలో అంటారు. బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో కలిసిపోయినాయని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. ఎంఐఎం వాళ్ళు కాంగ్రెసు బీఆర్ఎస్ కలిసిపోయిందని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. కానీ అన్నిటిలో కామన్గా చేసేది బీఆర్ఎస్ పేరు. అంటే బీఆర్ఎస్ పేరు ఎత్తకుండా వాళ్ళకి నిద్ర పట్టదు. బీఆర్ఎస్ పేరు చెప్తేనే వాళ్ళకి ఓ రకమైనటువంటి వణుకు, వెన్నులో వణుకు పుడుతూ ఉంది. పుట్టాల్సినటువంటి సమయం వచ్చింది కూడా. ఖచ్చితంగా ఈ 3 పార్టీలకి వెన్నులో వణుకు పుట్టించేటువంటి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పటికే తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఏ యాక్టివిటీ ప్రజల కోసం ఉపయోగపడేటువంటిది, ప్రజా వ్యతిరేక
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం చేయగానే రేవంత్ రెడ్డికి బి టీమ్గా ఉన్నటువంటి బీజేపీ నాయకులు రంగంలోకి వస్తారు. ఈ బూతుల రెడ్డి బూతులు మాట్లాడితే మాత్రం బీజేపీ నాయకులు ఎక్కడ దాని గురించి ప్రస్తావించరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లు కావాలని బీఆర్ఎస్ కొట్లాడితే నీళ్లు ఇవ్వాలని మాట్లాడరు. స్వయంగా ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు మిడ్ నైట్ వరకు ఆయన ఈ రాష్ట్ర బూతుల రెడ్డి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో ఉంటాడు. ఒక్కరోజంటే ఒక్కరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి నీళ్ళు ఇవ్వాలి. ఇప్పటి వరకు జూలై 15వ తారీఖు వచ్చింది. ఈ రాష్ట్రంలో వర్షాలు పడలేదు, 6% కూడా వరి పొలాలు నాట్లు పడలేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారని ఏ ఒక్క పార్టీ నాయకుడు మాట్లాడలే, ఒక్క బీఆర్ఎస్ పార్టీ తప్ప. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అనేక కుంభకోణాలను వెలికితీసింది బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారి డైరెక్షన్లో ఇవాళ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పులుల్లా గొట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉండి ఇవాళ కొత్తగూడెం వచ్చాడు, అంతకుముందు ఇంకొకళ్ళు వచ్చారు. వీళ్ళందరూ ఎప్పుడు బయలుదేరారు? వీళ్ళంతా తట్టాపుట్ట సర్దుకొని నెమ్మదిగా ఎప్పుడైతే హరీష్ రావు గారు మొత్తం సింగరేణి ప్రాంతాన్ని చుట్టుముట్టి వచ్చిన తర్వాత సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ గళం విప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క మోసాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుంభకోణాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు గొంతు తెరిచిన తర్వాత ఈరోజు ఈ నాయకులందరూ ఇక బయలుదేరారు. మొన్న ఒక ఆవిడ వచ్చింది, ఆమె ఇంకా సింగరేణికి నేనే పేటెంట్ అని ఆవిడ ఇక్కడ చెప్పుకొని పోయింది. ఆవిడ, నేను అడిగాను ఆవిడ్ని, మా కేసీఆర్ గారి బ్రాండ్ లేకపోతే నీ అడ్రస్ ఎక్కడా అని మేము అడుగుతా ఉన్నాం. కేసీఆర్ అనే 3 అక్షరాలు పక్కకు జరుపు, నీ అడ్రస్ నీ ఠికానా ఉండదు. ఈయన వచ్చాడు, నేనేదో తాడిచెర్ల 2 పట్టుకొని వచ్చా అని చెప్తున్నాడు ఈయన కిషన్ రెడ్డి గారు. నేను అడుగుతున్న మంత్రి గారిని, నువ్వు 2014 నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, తెలంగాణ బిడ్డనని చెప్పుకుంటా ఉంటావు, కానీ నీకు ఢిల్లీ పోతే నోటి మాట రాదు, నోట్లో నుంచి మాట పెగలదు. తాడిచెర్ల 2 అనేది ఇవాళుందా? మీ ప్రభుత్వం వచ్చిందాక 2015 వరకు కూడా ఈ దేశంలో బొగ్గు గనుల వేలం పాటలు అనేటువంటివి లేవు. బీజేపీ సర్కారు 2015లో కుట్రపూరితంగా ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను మొత్తాన్ని కూడా పెట్టుబడిదారులకి, అదానికి, అంబానీకి, గుజరాత్ ప్రభువులకు దారాదత్తంగా ఇవ్వటం కోసం 2015లో బొగ్గు గనుల చట్టం తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఉన్న బొగ్గు గనులన్నీ కూడా బహిరంగంగా వేలం వేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 3 గనులు ఏదైతే మా రవి గారు చెప్పారో ఆ 3 గనుల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పింది ఆనాటి బీజేపీ ప్రభుత్వం, అట్లాగే దానికి వత్తాసు పడినటువంటి కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో వేలంపాట జరుగుతూ ఉంటే ఇదే కిషన్ రెడ్డి, ఇదే జిల్లా మంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏదో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే వారు కనుక అక్కడికి వెళ్ళి ఎంపైరింగ్ చేసినట్టు ఎంపైరింగ్ చేశారు. ఈ దేశంలో ఉన్న ప్రజల సొమ్ముని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం కోసం హైదరాబాదు కేంద్రంగా కుట్రలు చేసి ఆనాడు చేతిలో చెయ్యేసుకొని నడిచింది ఇదే బట్టి విక్రమార్క, ఇదే కిషన్ రెడ్డి. దీనికి సమాధానం చెప్పమని కిషన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం మేము. ఇవాళ సిగ్గు లేకుండా ఖమ్మం పర్యటన చేసి మేమేదో బీజేపీ ఇది చేశాం అది చేశామని చెప్తున్నాం. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, గుజరాత్లో అధికారంలో ఉంది మీ ప్రభుత్వం, అనేక దశాబ్దాలుగా గుజరాత్లో మీ ప్రభుత్వం అక్కడ ఉంది. గుజరాత్ మైనింగ్ కార్పొరేషన్కి మీరు ఎన్ని మైనింగ్ బ్లాకులు కేటాయించారు? మీరు ఓపెన్గా చెప్పండి. అదే పద్ధతిలో తెలంగాణ
దక్షిణ భారతదేశానికి గుండెకాయగా ఉన్నటువంటి సింగరేణికి మీరు ఎందుకు కోల్ బ్లాక్స్ కేటాయించలేకపోయినరు? మీరు ఇవాళ వచ్చి సింగరేణి గురించి కొత్తగూడెంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తా ఉన్నారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ బోర్డును పునరుద్ధరించి ఎవరైతే మెడికల్ అన్ఫిట్ ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ పిల్లలందరికీ కూడా డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అని కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగానే 16,500 మంది ఆ యొక్క సింగరేణి కార్మిక బిడ్డల యొక్క వాళ్ళ పిల్లల వారసులకి 16,500 మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఈనాటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ల పేరుతోని, ఎంక్వైరీల పేరుతోని వాళ్ళని రకరకాలుగా హింసిస్తూ ఉన్నారు. మొన్ననే హరీష్ రావు గారు కొత్తగూడెం వస్తే ఒక సింగరేణి కార్మికుడు, ఆయన పాపం డయాలసిస్, ఆ బ్యాగు పట్టుకొని నడుస్తూ ఉంటాడు. ఆయన బ్యాగు పట్టుకోవడం కూడా కష్టం. కానీ గత 30 నెలలుగా ఆయన తిరగని ఆఫీస్ అంటూ లేదు. నేను మెడికల్లీ అన్ఫిట్, నేను చేయను, డాక్టర్ చెప్పారు, నాకు డయాలసిస్ జరుగుతూ ఉంది, ప్రతి 3 రోజులకు నేను డయాలసిస్కి వెళ్ళాలి, మహాప్రభువు నాకు అన్ఫిట్ ఇవ్వండి అని అంటే ఈ రోజు వరకు ఇవ్వనట్టు దుర్మార్గమైన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దాని గురించి మాత్రం బీజేపీ క్వశ్చన్ చేయదు, దాని గురించి మాట్లాడదు. మెడికల్ బోర్డుని వెంటనే పునరుద్ధరించమని కిషన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుంటే నేను అప్రిషియేట్ చేసే ఉండేవాడిని. గత ప్రభుత్వం ఇచ్చిన 16,500 ఉద్యోగాల్ని ఇమీడియట్గా రెగ్యులరైజ్ చేసి వాళ్ళ మీద ఎలాంటి విజిలెన్స్ ఎంక్వైరీ లేకుండా మీరు ఉద్యోగాల్లో వారికి భద్రత కల్పించండి అని కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసి ఉంటే నేను వారిని అప్రిషియేట్ చేసి ఉండేవాడిని. ఈ రోజుకి ఆయన అనేక మాటలు బీజేపీ చెప్తా ఉంది. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని పుట్నాల్లాగా, పల్లీల్లాగా పెట్టుబడిదారులకు పంచిపెట్టింది బీజేపీ ప్రభుత్వం. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. బీజేపీ వచ్చిన తర్వాత మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి. అంతకుముందు మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉండేది, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఉండేది, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఉంది. ఈ మూడింటిని రద్దు చేసింది ఎవరు? బీజేపీ ప్రభుత్వం. మరి దీని మీద సమాధానం చెప్పాలి కదా కిషన్ రెడ్డి గారు. మీరు ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని పరిశ్రమలు పెట్టారు? ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దాని ద్వారా కల్పించారని కిషన్ రెడ్డి గారు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ కూడా ఎక్కడ ఆదాయ వనరు ఉంటే అక్కడ మాత్రం ఇస్తూ ఉన్నారు, దానికి డబ్బులు కేటాయిస్తూ ఉన్నారు. నేషనల్ హైవేస్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంది. ఇవాళ జరుగుతుంది. చాలామంది అమాయకులు అనుకుంటున్నారు మాకు ఈ హైవే వచ్చింది, ఆ హైవే వచ్చింది అనుకుంటున్నారు. హైవేల మాటున వేల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఇవాళ మన జిల్లాకు సంబంధించి కూడా సూర్యాపేట టు ఖమ్మం, కోదా టు ఖమ్మం, నీకు నాగపూర్ టు మచిలీపట్నం లేదా దేవరపల్లి హైవే, ఇవన్నీ కాంట్రాక్ట్లు ఎవరికి పోయినాయి? బీజేపీకి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి అదానీకి పోయినాయి. అదానీకి లేదా మెగా కృష్ణారెడ్డికి. ఇట్లా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఉద్యోగ కల్పన జరిగేటువంటి రంగానికి పెద్దపీట వేయకుండా ఎక్కడైతే అవినీతికి ఆస్కారం ఉందో వాటికి పెద్దపీట వేస్తూ ఉంది. కిషన్ రెడ్డి గారు, ఆయనతో పాటు 8 మంది ఎంపీలు లోక్సభలో ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఉన్నారు. ఎంఐఎంఐ అని ఒక చోట ఉన్నాడు. ఎంఐఎంఐని అటొక్కాలు ఇటొక్కాలు పెట్టి కూర్చున్నాడు. ఇటు అవసరం పడితే కాంగ్రెస్కి మీట నొక్కుతాడు, అటు అవసరం పెడితే బీజేపీకి మీట నొక్కుతాడు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ బీజేపీకి సహకారం అందించేది ఎంఐఎం వాళ్ళు. అంటే ఈ 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి కుట్ర పంతా ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. అయ్యా నీళ్లు మాకు కావాలి, ఆ పంపులు ఆన్ చేయండి కన్నెపల్లి దగ్గర అని చెప్పారు.
బట్టి విక్రమార్క గారు ఇవాళ దేవాదల పోయి ఏం చెప్తున్నాడు? మేము షట్టర్స్ మాత్రం ముయ్యం, షట్టర్స్ ఓపెన్ చేసే ఉంచుతాం. నేను అంటున్నాను, నువ్వు షట్టర్స్ ఓపెన్ చేసే ఉంచు, వాతావరణం ఇట్లే ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు నీ గోసి గుంజటం గ్యారెంటీ అని నేను బట్టి విక్రమార్క గారికి చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మా కోసం కాదు, మా మీద కసి ఉంటే, మా మీద కోపం ఉంటే నువ్వు తీర్చుకో, కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద, రైతుల మీద ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీకు మాత్రం మానవత్వం లేదు. ఎవరన్నా అడిగితే మాత్రం బూతులు తిట్టడం మొదలుపెట్టారు. మీకు అంతకంటే ఏం చేత కాదు. ఇవాళ అనేక మంది హోర్డింగ్లు పెట్టారు. ఏమని? సింగరేణి ఇది యాత్ర, భరోసా యాత్ర, సింగరేణికి భరోసా యాత్ర. భరోసా నిజంగానే 30 గనులు 30 బ్లాకులు నువ్వు వేలం వేసిన రోజు ఇది జరగడానికి వీలు లేదు. మా తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు వనరులు మొత్తం సింగరేణికి చెందాలని ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చుంటే డెఫినెట్గా నేను గౌరవించేవాళ్ళని, నేను సన్మానించేవాళ్ళని కిషన్ రెడ్డి గారు. ఆ రోజు మాత్రం సింగరేణికి లేకుండా ప్రైవేటు వ్యక్తులందరికీ కూడా నువ్వు ఆ రోజు వేలం పాటలో ముందుండి వేలం పాటించినటువంటి వ్యక్తివి నువ్వు. సింగరేణికి ద్రోహం చేసిన వ్యక్తివి నువ్వు. ఈ రోజు గత 3 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ నాయకత్వంలో జరుగుతున్న పోరాటానికి భయపడి సింగరేణి కార్మికులు మొత్తం బీఆర్ఎస్ వైపు మళ్ళీ ప్రమాదం ఉందని తెలిసి కాంగ్రెస్ నాయకులు వెనకాల ఉండి ఆడించే నాటకంలో భాగంగానే ఇవాళ కిషన్ రెడ్డి గారి ఖమ్మం జిల్లా పర్యటన. మీకు దమ్ముంటే మిగతా 3 మా రవి గారు అన్నట్టు ఆ 3 బ్లాకులు ఏదైతే ఇప్పటికి ప్రైవేటు వ్యక్తులు పాడుకొని ఇంకా ఖాళీగా అవి కంప్లీట్ కాలేదో వాటిని సింగరేణికి కేటాయించండి ఇమీడియట్గా. అప్పుడు తెలంగాణ బిడ్డగా మీ చిత్తశుద్ధిని మేము గౌరవిస్తాం. కాబట్టి చిత్తశుద్ధి లేనటువంటి బీజేపీ, తెలంగాణ పట్ల గౌరవం లేనటువంటి బీజేపీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించేటువంటి నాయకత్వం ఉన్నటువంటి బీజేపీ ఈ యొక్క తెలంగాణ గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అక్కడ ఒక ఈడియట్ ఉన్నాడు. ఎక్కడ? కర్ణాటకలో ఒక ఎంపీ తేజస్వి సూర్య అని. ఏం మాట్లాడతారు? అక్కడ మోడీ గారు, అమిత్ షా గారు కూర్చొని ఉంటారు. తెలంగాణను విడదీయటం, ఆంధ్రప్రదేశ్ను విడదీయటం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఇండియా పాకిస్తాన్ని విడదీసినట్టుందట ఆయనకి. ఈ దేశంలో పుట్టినటువంటి బిడ్డనే కదా, నీకు పాకిస్తాన్కి అంత ప్రేమ ఉంది నీకు. కనీసం పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఎంపీలు ఏ ఒక్క ఎంపీ కూడా కనీసం దాన్ని ఖండించాలి ఈ రోజు వరకు కూడా, ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు జరుగుతున్న అన్యాయానికి కారణం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కలిసి కుట్రబడుతున్నాయి. కాంగ్రెస్ చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి బీజేపీ మద్దతు ఉంది, బీజేపీ చేసే ప్రతి కార్యక్రమానికి కాంగ్రెస్ మద్దతు ఉంది. ఈ రెండు కూడబలుకొని ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు. ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ జిల్లాని అభివృద్ధి చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ అత్యంత కష్టపడి పనిచేయడం జరిగింది. ఇవాళ చాలామంది చెప్తున్నారు, మన మీడియా మిత్రులు కూడా వెళ్ళొచ్చారు అక్కడికి. సీతారామ పంపులు ఆన్ చేశారు. ఎవరు పెట్టారు పంపులు? రేవంత్ రెడ్డి పెట్టాడా? కిషన్ రెడ్డి పెట్టాడా? లేదా ఈ బట్టి విక్రమార్క పెట్టాడా? సీతారామ ప్రాజెక్టును కట్టింది ఎవరు? సీతారామ పంపులు నిర్మించింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి కాలువలు 90% కాలువలు తవ్వింది ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ యొక్క పని పూర్తి చేస్తే ఇవాళ ఆ నీళ్ళని ఆ మోటార్లు ఆన్ చేసి ఈ ఖమ్మం జిల్లా బిడ్డలకు ఇవ్వటం జరుగుతుంది. ఆ కీర్తి ఆ గొప్పతనం కేసీఆర్ గారికి పోద్ది. మీరు ఇప్పటి వరకు తట్టెడు మట్టిపోయలేదు. మీకు నిజంగా ఈ జిల్లా పట్ల, ఈ జిల్లా రైతుల పట్ల ప్రేమ అభిమానం ఉంటే మిగతా సీతారామ పనులు పూర్తి చేయండి. 3 సంవత్సరాలు అయిపోయింది, 4 బడ్జెట్లు పెట్టారు. ఈరోజు సీతారామకి ₹1 అంటే ₹1 కేటాయించలేదు. కానీ కేసీఆర్ గారు పెట్టిన పంపుల్లో ఆన్ చేసి ఆ నీళ్ళని నెత్తిన జల్లుకొని పూలు జల్లుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో అది సింగరేణి ప్రైవేటీకరణ అయినా లేదా ఏదైనా కానీ ప్రజల తరపున
ప్రజల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ. ఇంటి పార్టీగా తెలంగాణను తీసుకొచ్చిన పార్టీగా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రజా సమస్యల మీద నికరమైనటువంటి పోరాటాలని బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, ఏం కామెంట్ చేసినది ఇమ్మెటీరియల్ అండి. బచావత్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక నీటి పంపకాల మీద అనేక చర్చలు, కమిటీలు, ఈ ట్రిబ్యునల్స్ అన్నీ వేశారు. ఈరోజు కూడా భారతదేశంలో నీటి పంపకాల మీద ఎక్కడ కూడా ఒక మంచి పరిష్కారం అనేది కేంద్ర ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రోజున్న బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళ స్వార్థం కోసం యాంగిల్లో ఆలోచించారు తప్ప రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలనే ఒక కుట్రతోని బిహేవ్ చేశారు తప్ప దీన్ని భారతదేశ ఇంట్రెస్ట్లో రాష్ట్రాల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో పని చేయలేదనేది మా యొక్క అభిప్రాయం. అదే సందర్భంలో గోదావరిలో వెళ్తున్నటువంటి నీళ్లు అడ్డుకట్టగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కట్టినటువంటి 3 డ్యాములలో 2 డ్యాములు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ డ్యాముల దగ్గర నీటి లభ్యత ఉంది, వాటిని లిఫ్ట్ చేయండి. తెలంగాణ బిడ్డల యొక్క మాగాణలకు నీళ్లు పారించండి, వాళ్ళకు కావలసిన దాహానికి కావలసిన నీళ్ళని ట్యాంకులో నింపండి అని బీఆర్ఎస్ అడుగుతుంది. ఇదేమన్నా గొంతెమ్మ కోరికో, అసమంజసమైన కోరికో, అన్యాయమైన కోరికో, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జరిగే కుట్రో అయితే ప్రభుత్వం తిరస్కరించమనండి. ఇది ప్రజల కోసం న్యాయంగా అడిగేటువంటిది, ప్రతి కామన్ మ్యాన్ అడిగేటువంటిది. మాకు నీళ్ళు ఇవ్వండి అని. ఇవాళ పాలేరు రిజర్వాయర్లో అడుగంటినే జలాలు, ఇక్కడి నుంచి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారట, ఎక్కడ వైరా నుంచి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారట. అందుకోసం నేనేమంటున్నానంటే, మీకు మా మీద ఎన్ని కుట్రలు చేయండి, ఎన్ని ఇబ్బందులు పెట్టండి, చంపండి, బ్లడ్ బారించండి, ఇబ్బంది లేదు. కానీ ప్రజలను చంపమాకండి, ప్రజలను అన్యాయం చేయబాకండి. మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని మంత్రులుగా చేసి మీ ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు అన్యాయం చేయదని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. అది తప్పు అయితే ఖచ్చితంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజల కోసం ఏదైనా న్యాయమైన డిమాండ్ ఉంటే దానికోసం బీఆర్ఎస్ పార్టీ 100% వెనక్కి తగ్గకుండా పోరాటం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచుతుంది. కూడా అదే దేవాదులలో నీళ్ళు ఎత్తడానికి నీకేం అభ్యంతరము, నీకెక్కడ ఇబ్బంది? సీతారామన్ నుంచి కూడా మోటార్ లాంచ్ చేయమని చెప్పి కూడా అడిగిండ్రు కదా, అక్కడి నుంచి కూడా నీళ్ళు ఎత్తడానికి ఇక్కడ కూడా దానికి కూడా ఎన్డీఎస్ఏ పర్మిషన్ కావాలా? ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, ఉన్న నీళ్లను ముందు లిఫ్ట్ చేసి ఎల్నినో ద్వారా వచ్చే ప్రాబ్లానికి ప్రివెన్షన్ తీసుకోండి. పక్క రాష్ట్రాలలో అన్ని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు అన్ని నింపుకుంటున్నారు, మీరు అన్ని వదిలేస్తున్నారు. అవి చేయమని చెప్పి మేము మా డిమాండ్. థ్యాంక్ యూ అన్న. ఇది కూడా ఆడ షాపులో ఉంటే ఇక్కడ యాపిల్ వస్తుంది, ఆడ షాపులే లేవు, యాపిల్ వద్దు, రైతులకు యాపిల్తో పని లేదు, మాకు యూరియానే కావాలి. గతంలో కేసీఆర్ గారు ఎట్టయితే పొలాల దగ్గరికి తెచ్చిచ్చారో, చెరువుల దగ్గర తెచ్చిచ్చారో, అది మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు చూపెడతారు. హరీష్ రావు గారు కూడా అందుకే అన్నారు, ఒక 3 నెలలు మేము చూడు మేము ఎట్లా చేస్తామని, నీళ్ళు బారిస్తామన్నారు. ఇది బుద్ధి లేదు, దాన్ని చేయమనే చెప్తున్నాం మేము కూడా. థ్యాంక్ యూ.